దగ్గర గారు 12న కేఆర్ఎంబీపై చర్చకు సిద్ధం, మేము సిద్ధంగా ఉన్నాము. 13వ తారీఖున మేము నల్గొండలో సభ పెట్టుకున్నామని తెలిసి అకస్మాత్తుగా 13వ తారీఖున మేడిగట్టకు రావాలని సవాలు విసరడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది రాజకీయం కాకపోతే మరేంటి? ఇది రవీంద్రరావు గారు అడుగుతుంది. గుడ్ మార్నింగ్ సతీష్ గారు, రవీంద్రరావు గారు కూడా. ఇప్పుడు ఇవి స్పెసిఫిక్ గా బడ్జెట్ సెషన్స్, ఇవి ఓటాన్ అకౌంట్ కాదు. ఇది కంప్లీట్ గా ఇప్పుడు మనం మొట్టమొదటి బడ్జెట్ పెట్టుకుంటున్న పరిస్థితుల్లో మరి వాళ్ళు కృష్ణా జలాల మీద అని చెప్పేసి వాళ్ళు మీటింగ్ పెట్టి చర్చ వదిలేసి మీటింగ్ పెట్టుకోవడం అనేది దేనికి సంకేతం? మీకు ప్రజల పట్ల కమిట్మెంట్ ఉంటే బడ్జెట్ మీద చర్చించడానికి మీరు ఉంటామని చెప్పాలి. కాబట్టి బడ్జెట్ మీద మీరు ఎప్పుడు వస్తారో చూద్దాం. కానీ సరే, మీరు జలాలు అన్నారు కదా, చలో మనం కూడా జలాల మీదనే మాట్లాడదాం, ఎక్కడ ప్రాజెక్టుల దగ్గర మాట్లాడదాం అనేది ప్రతి సవాలు ఉంటుంది. మీరు రాజకీయం చేస్తే మేము రాజకీయం చేయకుండా ఉండదు కదా. కాబట్టి మీకు కమిటెడ్ గా 6 గ్యారంటీల మీదనే మీ పట్టు అయితే, లేకపోతే రైతు భరోసా, లేకపోతే పెన్షన్లో, లేకపోతే మహాలక్ష్మి పథకము, ఇవే కనుక చర్చ అయితే మీరు సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది 2 సభల్లో టార్గెట్ చేయాలి, ప్రభుత్వం మీద ప్రశ్నలు వేయాలి, లేకపోతే ప్రభుత్వం ఇట్లా చేస్తే మంచిదని సూచనలు ఇవ్వాలి. ఇది ప్రజల కోసం చేసేది. మీరు రాజకీయం చేయడానికి మరి కేసీఆర్ గారు అమావాస్యనో లేకపోతే పౌర్ణమోనో అసెంబ్లీకి రాడు, రాజకీయాల కోసం మాత్రం మరి నల్గొండ పోతాడు. ఆడ మాత్రమే పట్టింపులు ఉండవు. అసెంబ్లీ సమావేశాల తేదీలు నిర్ణయం జరగక ముందు బహిరంగ సభ నిర్ణయం అయిందన్న, మీరు ఊరికిన అవార్డం వేయబాకండి. అంటే రవీంద్రరావు గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు, మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చుంటే బాగుండేది అని. మీరు కాదు కదా ఆదేశించేది, సభకు సభ్యుడి యొక్క ఇష్టం. రైట్ రైట్ దయాకర్ గారు రెండవ సభ వారు ప్రమాణ స్వీకారం రెండవ సభ కంటే ముందు చెయ్యకపోతే రాంగ్ డైరెక్షన్. రెండవది, వాళ్ళ శ్రేణుల్లోనే వాళ్ళ పార్టీ నాయకుల్లోనే ఒక నిర్లిప్తత ఏర్పడ్డ క్రమంలోనే వచ్చి వారు ప్రమాణ స్వీకారం చేసినట్టు కనపడుతున్నది తప్పితే వారికి పట్టింపు ఉంటే డెఫినెట్ గా సభలో పాల్గొంటే నాయకుని యొక్క ఏమంటాము రాజనీతి తెలుస్తుంది. అది వదిలేసి మీరు 2 నెలలు కాకముందే మీరు నీటి మీద పెడుతున్నారంటే మరి ఎందుకు ఆ చర్చ తెచ్చిండ్రు? ఇప్పుడు మీరు అప్పుడే 2 నెలలకే మొత్తం నీళ్ల కొరకు మీరు 10 సంవత్సరాలు చేయలేని పని 2 నెలల్లో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నట్టు. అది మరి మీ వైఫల్యం శనేశ్వరం రూపంలో అక్కడ కాళేశ్వరంలో కనపడుతున్నది. ఆడ ఎన్ని లక్షల కోట్లు పెట్టిండ్రు, 100 కోట్లు పెడితే ఇక్కడ కృష్ణా జలాల నుంచి ఎట్లా నల్గొండ జిల్లా విముక్తి అయ్యేది, ఖమ్మంకి ఎట్లా వచ్చేది అనేది తెలుస్తుండే కదా. ఇలా మీకు నాగార్జున సాగర్ మీద ఆ టైంలో ఎలక్షన్ రోజున వచ్చిందని ఒక్క నాయకుడు స్పందించిండా? పోని ఒక్క నాయకుడు ఆ రోజు మళ్ళీ మా నాయకులు స్పందించిండు కదా. అంటే అటు జగన్ ఇటు మీరు కలిసి చేస్తున్న పొలిటికల్ డ్రామా. మొన్న ఒక తొండి ఆయన మాట్లాడుతారు, ఆయన రాజకీయ నాయకుడు కాదు, పాడు కాదు, అన్నిట్ల క్రిమినల్ కేసులలో ఉండి ఇప్పుడు ఎన్ని కేసులలో ఉండో తెలియదు. విజయసాయి రెడ్డి వచ్చి తొందరలోనే తెలంగాణ ప్రభుత్వం పడిపోతారు. మీరు మీ అనుయాయులు మీ ఎవరు వందిమాగదులు అంతా ఒకటే పాట నేర్చిండ్రా? 100 రోజులకే మొత్తం 6 గ్యారంటీలు చేసి మళ్ళీ తర్వాత ఎన్నికల హామీలన్నీ చేసి నీళ్లు తెచ్చి అన్ని తెచ్చి 100 రోజుల్లో మేము దిగిపోతే మళ్ళీ మీరు మన సీఎంగా కొత్తగా కేసీఆర్ తెచ్చుకుందామని ఆట మొదలు పెట్టిండ్రా? ఇంత దిగజారుడుతనం ఉంటుందా రాజకీయాల్లో? కనీసం 100 రోజులు కాకముందే మీ తీరు చూస్తుంటే తెలంగాణ సమాజం కాదు, తెలుగు సమాజం ఇలా తలదించుకుంటున్నది. ఆయన మాట్లాడాడు పెద్ద ఆయన, ఇక వీళ్ళెవరో మాట్లాడతారు, కిందోళ్ళంతా మాట్లాడతారు, దాన్ని మళ్ళీ చర్చకు తెస్తారు. మాట్లాడమనండి, నువ్వు సభా నాయకుడు కదా, మీకు ఇప్పుడు మీ శాసనసభ పక్ష నాయకుడు కదా, మాట్లాడమనండి. అది మాట్లాడు, బయట తిరుగుతా ఉంటాడు. అంటే సభకు ఎప్పుడు రావాలో అది సభ్యుడి ఇష్టం, ఎలాగా అధికార కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటివి చేసే ప్రజల్లో ఆ విశ్వాసాన్ని కోల్పోయింది. ఇప్పుడు మీ ఉపనేత ఎన్నుకోవడానికి కూడా మీకు ఇన్ని సంవత్సరాలు పోయింది, ఇప్పుడు నెలలు పట్టింది. ఉపనేత ఎవరో కూడా తెలియని పరిస్థితిలో మీరు ఉన్నారు. ఇంకా మీరు రాజకీయాల గురించి మాట్లాడతారు, మీ నాయకుడు రాడు, ఎవరో వచ్చాడో మాట్లాడుతున్నారు, దానికి లెక్క ఉండదు, పత్రం ఉండదు. జస్ట్ ఒక బిఏసీలో కూర్చొని ఇది ఇప్పుడు ఈ బడ్జెట్ సెషన్స్ లో ఇవి మాట్లాడదాం. సీనియర్ గా పోనీ కేసీఆర్ గారికి ఆ గౌరవం ఉన్నది కదా, మాజీ ముఖ్యమంత్రిగానే కాదు, తెలంగాణ ఒక సీనియర్ సిటిజన్ కి కూడా ఆయనకు గౌరవం ఉంది కదా. అవును, తెలంగాణ సమాజానికి ఇట్లా చేసుకుందాం, ఈ తీరులో ఇట్లా మీకు ప్రభుత్వానికి మేము సహకరిస్తాం, ఎక్కడన్నా ఉన్నదా?
పొద్దుగాలు లేస్తే వాళ్ళు Okay. శాపనార్థాలు బస్సులు పెడితే ఆటోలకు పెడతారు, ఓకే. ఉచిత కరెంట్ అయితే అందరికి ఇస్తారా అని పెడతారు, లేకపోతే ఇప్పుడు మనం 500కు గ్యాస్ బండ అంటే ఎంత మందికి ఇస్తారంటారు, లేదంటే మనం ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద అంటే ఎవరికి ఇస్తారని ఈ ప్రశ్నలు వేస్తారు. కరెక్టే, గిట్లా చేయమని చెప్పి సూచించేది ఎక్కడ నన్ను ఉన్నదా? దయాకర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ పొలిటీషియన్, ఆయన అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇచ్చే స్థాయిలో ఉండాలి. మేము 100 రోజులు పూర్తి కాకముందే శాపనార్థాలు పెడుతున్నారని కాంగ్రెస్ అంటోంది. మరి ఏ స్థాయిలో వ్యవహరిస్తుంది? నిజంగా మేము సలహాలు ఇస్తే తీసుకునే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉందా? అధికారులను టార్గెట్ చేస్తున్నారు, రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తున్నారు, గత ప్రభుత్వ విధానాలపై లేనిపోనివి సృష్టిస్తున్నారు అంటున్నారు రవీంద్రరావు గారు. అసలు నాకు ఒక చిన్న డౌట్ సతీష్ భాయ్, రవీంద్ర అన్న కూడా చెప్పాలి కానీ, వస్తాడా అసెంబ్లీకి ఆయన? అసలు అన్న మీ ఆకాంక్ష నెరవేరుతుందన్న. కేసీఆర్ గారు వస్తారు, కేసీఆర్ గారిని ఎందుకు రమ్మనమని రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చిందంటే విపక్ష నేత అంటే అసెంబ్లీకి వస్తాడా రాడా ఒక సంశయము సగటు వ్యక్తిలో ఉంటే మీ నాయకుని లక్షణం ఏంది, మీ పార్టీ యొక్క విధి విధానాలు ఏంది? ఊకనే బయట కూర్చొని మీడియాలో మాట్లాడు కాదు కదా, సభలో ఇప్పుడు మీరు నిన్న ఒక డెమోక్రటిక్ రైట్ కొరకు మీరు కొట్లాడిండు, అది రిజిస్టర్ అవుతుంది జనంలో. ఎందుకు మమ్మల్ని ఇట్లా అన్నాడు, మా సభను పెద్దల సభ అంటే గౌరవించాల్సింది కదా అనేది రిజిస్టర్ అవుతుంది, జనం ఆలోచిస్తారు, దాన్ని మేమేం వ్యతిరేకించాం. సేమ్ టైం ప్రతిపక్ష నాయకుడు అంటూ ప్రజల వద్దకు రావాలంటే సభనే ప్రధానంగా, అక్కడికి వచ్చి నిలదీత అనేది జరగాలి. నేను బహిరంగ సభ పెట్టుకుంటా, మేము అది చేసుకుంటాం, ఇది చేసుకో, అది మీ రైట్ ఉన్నది కాదని. అసలు సభ జరుగుతుంటే కూడా సభలో పాల్గొని బయట బహిరంగ సభలో పాల్గొనొచ్చు, అది స్వేచ్ఛ. రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ ఉన్నదని నేను కాదను, కానీ మాట్లాడాల్సిన దగ్గర ప్రజల కోసం మిమ్మల్ని 39 మంది ఎన్నుకుంటే మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడరు, మాట్లాడమన్న దగ్గర మాట్లాడకుండా పోయి బయట పోయి మాట్లాడతామంటారు. మీరు అక్కడ మాట్లాడతాంటే మేము కూడా అదే మాట్లాడతాం, మా సభల ప్రజల కోసం మాట్లాడతాం, అదే ప్రజాధనాన్ని ఎట్లా దుర్వినియోగం చేసిండ్రో మీరు ప్రాజెక్ట్ రూపంలో చూపిస్తాం. అదే పాలమూరు రంగారెడ్డి, అదే ఇలా SLBCకో, అదే మేము ఇలా ఏంది మహబూబ్నగర్ లో ఉన్న 3 ప్రాజెక్టులకు మీరు కనుక సీరియస్ గా ఫండింగ్ కనుక చేసి ఉంటే ఇలా ఈ పరిస్థితి ఉండేదా? ఒకటే వైపు చూసిండ్రు, ఆ ఒకటే వైపు కూడా 3 బ్యారేజ్లు అట్ట పడాగు పడిపోయి, ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మీరు నీళ్ళు ఇయ్యలేదు, అప్పుడే 6 నెలలకి ఏదో కింద పడిపోయినట్టు మీద పడిపోయినట్టు చేస్తుంటే చెయ్యండి. ఇప్పుడు నల్గొండ జిల్లా, ఇప్పుడు నేను నల్గొండ జిల్లా ఉన్నాయి కదా, మీరు ఎందుకు 42 కిలోమీటర్ల అదేంది సొరంగం 8-9 కిలోమీటర్లు తోవితే దాదాపు ఇప్పుడున్న అంటే కాస్ట్ ఎట్లే అప్పుడు 300 కోట్లు అన్నారు, ఇప్పుడు 500-600 కోట్లు అయితే ఒక 600 కోట్లు పెడితే 33 TMCల పై చిలుకు నల్గొండ ఖమ్మంకి వచ్చు కదా. ఇదే నాగార్జున సాగర్ సీతారామ ప్రాజెక్టు పేరు మీద పాలేరు నుంచి తీసుకుపోయింది తప్పితే అదనంగా ఒక చుక్క నీళ్లు నల్గొండకి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా మీరు? ఇలా మళ్ళీ ఇప్పుడు చూడండి, కాళేశ్వరం నడుస్తలేదు, ఇప్పుడు మాకు ఫ్లడ్ ఫ్లో కెనాల్తో నీళ్లు వస్తాయి. ఇప్పుడు ఇది ఎవరికి చెప్తారు? ఇది కాళేశ్వరం నుంచి వస్తుందని ఎత్తుకోవచ్చిందని చెప్తారా? మేము అదే చెప్పాలి. ఇప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్లు వస్తున్నాయి, కాళేశ్వరం ఏమో నడవదు, ఏమో మొత్తం గండ్లు పడి ఒకటి, బ్రిడ్జ్ కూలిపోయే పరిస్థితి, నీళ్లు తీసి ఇంకొకటి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు రాజకీయాలు చేయడానికి చూస్తున్నారు. మేము ఇప్పుడు 6 గ్యారెంటీలో 4-5 పైచిలకు ఇలా ఆర్థిక అంశాలు అయిపోయినాయి, వాటి విధి విధానాలకు సంబంధించి వచ్చి సూచనలు చేయండి. మహాలక్ష్మి పథకం ఇట్లా ఇద్దామని చెప్పండి, రైతు భరోసా ఇస్తుంటే ఇయ్యలేదని అంటారు. పెన్షన్ కి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఇస్తారు, ఏం చేస్తారు, అసలు ఇస్తారా మీరు? ఇయ్యరా? నిలదీతలు మీరు హక్కే గాని బాధ్యత కూడా ఉంది కదా ప్రతిపక్షంగా, అదే హౌస్ కదా. ఇలా బడ్జెట్ లో అలొకేషన్స్ లో మేము వేటికి ఎంత కేటాయింపులు చేస్తున్నాం, వాటి విషయాల్లో మీకు బాధ్యతగా ప్రతిపక్షం సలహాలు ఇస్తే తీసుకునే పరిస్థితి ఉందా దయాకర్ గారు? అరే నేను ఒక మాట అంట సతీష్ భాయ్, ఎవరైనా ఇప్పుడు నేను అనుకుంటా కేసీఆర్ గారికి గాయమైనప్పుడు ఎవరైనా రేవంత్ రెడ్డి గారు పోయి పరామర్శ చేస్తారని అనుకుంటారా? రాజకీయమే. మీకు ప్రజాస్వామ్యయుతంగా ఉంటే సూచనలు ఇస్తే తీసుకోకపోతే ప్రభుత్వాన్ని అంటారు. మీరు తీసుకోలేదు చరిత్రలో, మీ 10 సంవత్సరాల చరిత్రలో ప్రతిపక్షాలను ఒకరు దళిత బంధు కోసం అని చెప్పి బట్టి గారిని ఒక్కసారి పిలిచినట్టుంది మిగతా పార్టీల నాయకుల్ని. మేము ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినా కూడా వస్తారో రారు, ఇది ఒక పెద్ద పంచాయతీ ఉన్నది వీళ్ళతో. పిఎస్సీకే హౌస్ లో పిఎస్సీ అనేది కమాండెంట్ కదా, అది కాన్స్టిట్యూషనల్ అబైడింగ్ కదా అది. మీరు దానికే రాకుండా హరీష్ రావు గారిని పంపిస్తా, ఎల్ఐని పంపిస్తా, పుల్లయ్యని పంపిస్తా అంటే ఇక మీ నిబద్ధతను ఎవరు శంకించకుండా ఊరుకుంటారు? కాబట్టే సభ నాయకుడు ఎట్లా రేవంత్ రెడ్డి గారు సీరియస్ గా ఉన్నారో, మీరు విపక్ష నేతగా మీకు రైట్ ఉంది,
తర్వాత రెండు పక్షాలు ఉన్నాయి, ఎంఐఎం బీజేపీ కూడా ఉంది, వాళ్ళు తలబడుతున్నారు. చాలా ప్రజల కోసం తలబడండి, కానీ మీ రాజకీయం కోసం మేము మొత్తం పొలిటికల్ డ్రామాస్ క్రియేట్ చేసి దయాకర్ గారు మీ లక్ష్యం ఏంటనేది అర్థమైంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టుతున్న మొదటి బడ్జెట్ ఇది, కీలకమైన బడ్జెట్. ప్రధానంగా 6 గ్యారంటీలు. ఓకే, 100 రోజులు అమలు పరుస్తామన్నారు, విపక్షాలు మాట్లాడుతున్నాయి, మాకు ఇంకా సమయం ఉంది కదా అంటున్నారు. ఓకే, 2 ఆల్రెడీ అమలవుతున్నాయి, 2 అమలుపై ఈ మధ్యన ప్రకటన చేశారు, ఇంక రేపో మాపో జీవో వస్తుందంటున్నారు. మిగతా 2 గ్యారంటీల సంగతి ఏంటనేది ఈరోజు బడ్జెట్లో ఏమైనా తేలబోతుందా? కొత్తగా ఏం చూడబోతున్నాం బడ్జెట్లో? కొత్తగా అనే దానికంటే స్థిరీకరించబడుతున్న అంశాలన్నింటినీ కూడా, అంటే వీళ్ళు వాస్తవాలను పక్కన పెట్టి ఒక ఏమంటాము, ఒక బూమ్రాంగ్, ఒక క్రియేషన్ చేసింది మొత్తం బడ్జెట్ లో. రియల్ బడ్జెట్ ను ఈసారి పెట్టడానికి అవకాశం ఉంది. రెవెన్యూ రిసీట్స్ ను కూడా ఎంత పెరిగినా, ఇప్పుడు 2,49,000 కోట్ల బడ్జెట్ అయినా కూడా మన పథకాల అమలుకు గల్లాపెట్టెల పైసలు లేవు అని అంటే వాళ్ళు ఏ తరహా ఆర్థిక లోటుని అలా చూపించిందో అర్థమైంది. అటు డిస్కంలకు సంబంధించి మీరు చూసిండ్రు, పవర్ కు మొత్తం 1,81,000 కోట్ల రూపాయలు మొత్తం అప్పులు ఎట్లయింది, 62,000 కోట్ల రూపాయలు మొత్తం ఇవాళ మనం పన్నుల రూపంలో చెల్లించాల్సి వస్తుందండి బడ్జెట్ లో. నిర్వహణ ఇవన్నీ పోతే మిగులును ఎట్లా చేస్తామో మేము ఒక ఏదో అంకెల గ్యారంటీ కాదు, రియల్ ఒక బడ్జెట్ ను ప్రవేశపెట్టే క్రమంలో డెఫినెట్ గా ఇప్పుడు వారు అన్నట్టుగా నేను కేసీఆర్ గారు రావాలని కోరుకోవడంలో సభ నిండుతనం ఉంటది. ఇప్పుడు రవీంద్రరావు గారు అంటున్నారు, బయట నుంచి ఒక ప్రచారం కూడా జరుగుతుంది, ఈ రోజే అసెంబ్లీకి కేసీఆర్ వస్తారు. ఆయనకున్న నేను డెమోక్రటిక్ రైట్ ను వాడుకోమంటున్నా తప్పితే రాకపోతే మాకేంది, రాకపోతే మాకు వచ్చే నష్టమేంది? ఆయన దూరాలోచన అంటున్నాడు, కానీ దూరాలోచన కాదు ఇది కాన్స్టిట్యూషనల్ అబైడింగ్. రాకపోతే సీరియస్నెస్ లేదు మీకు అనేది తెలుస్తుంది, మాకేంది, మేము రాజకీయాలు అంతకంటే. మీరు ఒక మాట అనుకుందాము, మీరు విపక్షంలో ఉండి అంత రాజకీయం చేయగలిగితే అధికార పక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ చేయలేదా ఆ మాత్రం రాజకీయం? అంతకంటే ఎక్కువ చేయగలం. బట్ మేము ఒక కొత్త ఆలోచనతో ఉంది ప్రభుత్వం, అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నది. మీలాగా ఒక్కరే మేమే చేస్తాము ఇంకొకరు చేయలేరు అని చెప్పుకోవడానికి కాదు. అందరు ఎన్నుకున్నారు, ఇప్పుడు మీ సభ్యులకు ముఖ్యమంత్రి స్థాయి ఏమంటారు కేటాయింపు ఎందుకు ఉంటుంది, సమయం ఎందుకు ఇస్తున్నాం? మాట్లాడండి మీరు. మీ మాజీ ముఖ్యమంత్రి గారు మీ నాయకుడిని కూడా మాట్లాడమనే కదా చెప్పేది. ఆయన ఏదో మన ఎవరు రవీంద్రన్ ఏమనుకుంటుంటే రాలేనితనం అంటే ఆ దెబ్బ తాకింది కాబట్టి ఇప్పుడు వస్తాడా రాలేడా అనేది కాదు. నాకున్న అంచనా ఏంటంటే ఆయన సభకు రావడమే ఇష్టం లేదు, మీరే పట్టి తీసుకొస్తున్నారు, తీసుకురండి. ఆయనకేమో ఏంది పార్లమెంట్ కు పోవాలని ఉన్నట్టు తెలుస్తున్నది. మీ మధ్యన మీ కొట్లాట్లే ఉన్నాయి, మీ ఇప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్నది ఎవరిని లీడర్ చేయాలనే దగ్గర. ఉపనేతనే మీ నేత అయ్యేటట్టు ఉంది. ఆ ఉపనేత దగ్గర కూడా కేసీఆర్ గారు పక్ష నాయకుడిగా ఉంటే ఉపనేత ఎవరిని ఎంచుకుంటారు మరి? శ్రీహరి గారినా ఎల్లైనా మల్లైనా చెప్తే వాళ్ళన్న దాన్ని లీడ్ చేసుకుంటారు కదా, ఎందుకు ఆ ప్రయత్నం చేస్తలేరు? అట్లా నేను అనేది అంతే తప్పితే మీరు రాకపోతే మాకేందండి సభ, ఇంకా మీరు గతంలో 10 రోజులు పెట్టినట్టే మేము 10 రోజులు పెట్టి మూసేస్తామా? దాదాపు ఒక సెషన్ అప్పటికి బడ్జెట్ సెషన్ వెనకటికి 31 రోజులు ఉండేది. వెనకటికి రోషే గారి సమయంలో మనం చూసినప్పుడు ఏదో దుకాణం ఓపెన్ చేసి వస్తువులు అమ్ముకొని మళ్ళీ మూసేసినట్టే అయిపోయింది సభ. అంటే ఆయన వస్తే తెలుస్తుంది ఇప్పుడు ఈ వివిధ అంశాల మీద మేమేం మా విజన్ ఎట్లా ఉంది, మీ విజన్ ఎట్లా ఉంది అనేది ప్రజలు తేల్చుకుంటారు. అది కూడా ఒక రాజకీయ అంశమే కదా. కాబట్టి దాని విషయంలో తప్పితే కేసీఆర్ గారు రారని రావద్దని మాకేం అందరికి మంచిదని మేము అనుకుంటున్నాం.